హైదరాబాద్లో మళ్లీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని చీకటి వాతావరణం ఏర్పడింది. ఈదురుగాలులతో వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ ఏరియాల్లో వెదర్ పూర్తిగా మారిపోయింది. మాదాపూర్ ఏరియాలో వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షం పడుతుంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్, ఐడిపిఎల్, గాజుల రామారంలో జోరు వర్షం పడుతుంది. వర్షంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సిటీలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం అంతా కూడా ఒకవైపు ఎండ ఉంది, పొడి వాతావరణం ఉంది. కానీ కొద్ది నిమిషాల నుండి మాత్రం ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివార్ ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ఒక చిరుజల్లులు కొన్ని చోట్ల కురుస్తుంటే కొంతమేరకు మోస్తారు వర్షం కొన్ని చోట్ల కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనకి ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి సుచిత్ర, కోంపెల్లి, గండిమైసమ్మ, సూరారం, షాపూర్, జీడిమెట్ల, చింతలతో పాటు ఇటు గాజుల రామారము ఏరియాల్లో కొంతమేరకు మోస్తారు వర్షం కురుస్తుంది. ఇటు అవుట్స్కట్స్ సంబంధించిన ఏరియాస్ ఇవన్నీ కూడా, దీంతో పాటు ఇటు గచ్చిబౌలి, మాదాపూర్ సంబంధించిన ఐటీ కారిడార్ సంబంధించిన ఏరియాల్లో కూడా కొంతమేరకు వర్షము కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. దాంతోపాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు ఇటు యూసుఫ్ కూడా, కృష్ణానగర్, దాంతోపాటు ఇటు ఈ ఏరియాకు సంబంధించి మధురానగర్ ఏరియాకు సంబంధించి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కొంతమేరకు హెచ్చరికలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో రానున్న కొన్ని గంటల పాటు కూడా లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ వాతావరణ శాఖ హెచ్చరికల్లో భాగంగా అంటే ఇటు కొన్ని చోట్ల లైట్ ఉంటే మరి కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణము, ఉరుములు మెరుపుతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పిన దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ కూడా ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు ఆ వర్షం అయితే ప్రస్తుతము సెంట్రల్ హైదరాబాద్ సంబంధించిన ఏరియాల్లో కురుస్తుంది. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి మెయిన్గా ఇటు షేర్లింగంపల్లి, పటాన్చెరు, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, దాంతోపాటు ఇటు ఖైరతాబాద్, చార్మినార్, ఓయూ, యాబిట్స్, మల్కజ్గిరి, కాప్రా, చార్మినార్, ఉప్పల్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ సరౌండింగ్స్ సంబంధించిన ఏరియాల్లో వర్షం కురుస్తుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అన్ని ఏరియాస్లో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కూడా కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉంటే మరి కొన్ని చోట్ల మాత్రం కొంతమేరకు మోడరేట్ రెయిన్ఫాల్ ఉంది. ఇది ఒక 2-3 గంటల పాటు కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మరికొన్ని చోట్ల కూడా ఇటు హైదరాబాద్ సిటీకి సంబంధించి మరికొన్ని చోట్ల కూడా వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మెయిన్గా సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి వర్షం ప్రస్తుతం దంచుకొడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో ఏరియాలో ఉన్నాము. ఒక్కసారిగా ఇప్పటి వరకు చిరుజల్లులు కురిశాయి, లైట్ రెయిన్ఫాల్ ఉంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షం అంటే ఒక మోస్తారు వర్షము ప్రస్తుతం కురుస్తున్న సిచ్యువేషన్. ఇటు బంజారా హిల్స్తో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అట్ ది సేమ్ టైం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగర్ సొసైటీ, దాంతోపాటు ఇతరేతర ఏరియాస్ సంబంధించి మొత్తం ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1, దాంతోపాటు సాగర్ సొసైటీ అట్ ది సేమ్ టైం షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన రోడ్డు మొత్తం కూడా ప్రస్తుతం వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్. శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఉన్నాయి. రానున్న కొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది, మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే అవకాశం ఉందని చెప్పడంతో పాటు ఇటు థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది అని చెప్పారు. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు యూసుఫ్ కూడా, దాంతోపాటు అమీర్పేట్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ అట్ ది సేమ్ టైం పంజాగుట్ట ఏరియాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు ఇటు కుకట్పల్లి సంబంధించి కుకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు అవుట్స్కట్స్ సంబంధించి కూడా ప్రస్తుతం వర్షం కురుస్తుంది. కానీ ఇటు సూరారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఇటు సుచిత్రకు సంబంధించిన ఏరియాల్లో మాత్రం కొంతమేరకు మోస్తారు నుండి భారీ వర్షము కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిపోయింది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఒక విధంగా హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉంది అంటే
ఖచ్చితంగా అధికార యంత్రాంగం ముందుగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే మెయిన్గా ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు ఇతరేతర శాఖలకు సంబంధించి మెయిన్గా ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఈ విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఆల్రెడీ రైల్ అలర్ట్ ఉంది. కాకపోతే భారీ వర్షం సంబంధించి ఎక్కడ అలర్ట్స్ లేవు, కానీ లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమేరకు కొన్ని చోట్ల మోస్తారు వర్షం నుండి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంటుంది అనే అలర్ట్ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. ఒక విధంగా ఈరోజు సండే కావడము, లేదంటే ఈ టైంకి హైదరాబాద్ నగరంలో వర్షం పడుతుంది అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన సమస్య చాలా ప్లేసెస్లో మనము రెగ్యులర్గా చూస్తుంటాము. ఈరోజు సండే కావడము, కొంతమేరకు హాలిడే ఉండడంతో బయట ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఇప్పటివరకైతే ఎక్కడ తెరపైకి వస్తున్నట్లయితే మనకు సమాచారం లేదు. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రము అనవసరంగా అయితే బయటికి రావద్దు అనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంకొక 2 గంటల పాటు ఉంటుందా, లేకపోతే ఇంకో 3 గంటల పాటు ఉంటుందా, కపుల్ ఆఫ్ అవర్స్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే అలర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అనవసరంగా బయటికి రావద్దు. ఎందుకంటే చాలా ప్లేసెస్లో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని మొత్తం కూడా ప్రస్తుతం వర్షము అన్ని ప్లేసెస్లో, మెజారిటీగా అన్ని ప్లేసెస్లో కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మెయిన్గా హైదరాబాద్ నగరానికి సంబంధించి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆల్రెడీ అధికారుల దృష్టిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అధికారులు వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశారు. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద, ఎందుకంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోతే రోడ్డు పైన వరద నీరు నిలిచే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రమాదాలు కూడా గతంలో జరిగాయి. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు ఈ టీమ్స్, మాన్సూన్ సంబంధించి ఏదైతే టీమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండడంతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అధికారులు. ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద వాటర్ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి అంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు ఒక విధంగా ఆదివారం కావడంతో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది ఎక్కడ ఏర్పడట్లేదు. కానీ ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆదివారము ట్రాఫిక్ మూవ్మెంట్ తక్కువగానే రోడ్డు పైన ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు వాటర్ లాగింగ్ అవ్వడం వల్ల కూడా కొంత ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు కొన్ని ఏరియాస్లో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మేజర్ సిగ్నల్స్, అలాంటి మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి వద్ద స్పెషల్గా ఫోకస్ పెట్టాలి అంటూ కూడా ట్రాఫిక్ సంబంధించిన సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు కొంత ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు చాలా ప్లేసెస్లో, ఎందుకంటే ఇటు ఈదురుగాలు వీస్తున్నాయి, ఇటు ఈదురుగాళ్ళకి వృక్షాలు, కరెంట్ సంబంధించిన తీగలు తెగిపడే అవకాశం ఉంటుంది. చాలా ప్లేసెస్లో విద్యుత్ సంబంధించిన అంతరాయం ఏర్పడుతుంది. గతంలో వర్షం కురిసిన సిచ్యువేషన్లో మనం చూసాం. మెయిన్గా రాజేంద్ర నగర్ వంటి ఏరియాస్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో మొత్తం కూడా విద్యుత్ సంబంధించిన అంతరాయం ఏర్పడుతుంది. సో ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మెయిన్గా ఈ విధంగా ఈదురుగాలు వీస్తున్నాయి, విద్యుత్ సంబంధించి తీగలు, స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా విద్యుత్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి అంటూ కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కొంతమేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం అధికార యంత్రాంగం ఒకటే అపీల్ చేస్తున్నారు. ఈ విధంగా వర్షం కురుస్తుందని చెట్ల కింద నిల్చోవడం కావచ్చు, లేకపోతే కొందరు శిథిలావస్థకు చేరుకున్న భవనాల వద్ద నిల్చుండడం చేస్తుంటారు. సో అలాంటి ఏదైతే చెట్ల కింద నిల్చున్న కారణంగా చెట్లు విరిగి పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శిథిలావస్థకు చేరిన భవనాలు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేస్ల వద్ద ఆశ్రయం తీసుకోవద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్న అంశం. ప్రస్తుతం మోస్తారు నుండి భారీ వర్షమే చాలా ప్లేసెస్లో కురుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంది బంజారాహిల్స్ ఏరియాలో, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ సరౌండింగ్ మొత్తం కూడా ప్రస్తుతం వర్షం దంచి కొడుతుంది. ఇటు జూబ్లీ హిల్స్ సంబంధించి, ఫిలిం నగర్ సంబంధించి, దాంతోపాటు షేక్పేట్ ఏరియా ఇది మొత్తం కూడా ప్రస్తుతం వర్షం దంచి కొడుతున్న సిచ్యువేషన్. ఇటు నుండి మొత్తం కూడా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కూడా ప్రస్తుతం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని మాత్రం అధికార యంత్రాంగం చెప్తున్నారు. మరో కొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో అనవసరంగా బయటికి రావద్దు, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఒకవైపు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. దీంతో పాటు అధికారులు కూడా కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇబ్బందుల్లో ఉంటే ఆ కన్సర్న్ అధికారులకి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే ఎక్కడైతే ఈ వర్ష
వర్షానికి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ వద్దకి అధికారులు వస్తారు అంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. సో ప్రస్తుతం కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉంటే మరి కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ఫాల్ ఉంది, కొన్ని చోట్ల మాత్రం మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తుంది. ఇది మరి కొన్ని గంటల పాటు కూడా ఇదే టైప్ ఆఫ్ వెదర్ హైదరాబాద్ నగరంలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ళకే పరిమితం కావాలి అంటూ కూడా అధికార యంత్రాంగం అప్పీల్ చేస్తుంది.